హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే పెసరపప్పును టమాటా కలిపి పప్పు చేస్తున్నాను. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేస్తానో చూపించేస్తాను. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దీంట్లో ఒక గంటన్నర ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత దీంట్లో మనం ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు అన్నీ కలిపిన తాలింపు గింజలు ఉంటాయి కదా, అవి కొన్ని వేసుకుందాము. ఇవి ఎర్రగా వేగిన దాకా ఉంచుకొని దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. దీంట్లోకి నేను ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి, టమాటాలు 3 చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని నూనెలో వేసుకుందాము. ఇవి మొత్తం నూనెలో వేసుకొని ఒకసారి కలిసేలాగా కలుపుకుందాము. మనకి ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుందాము. ఇలా కట్ చేసిన టమాటా ముక్కలను మొత్తం వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక 10 నిమిషాల పాటు. ఇప్పుడు మూత తీసి మగ్గిందేమో చూద్దాము. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని దీంట్లో నేను కొంచెం చింతపండు వేస్తున్నానండి. ఒక చిన్న నిమ్మకాయ సైజు కన్నా ఇంకా కొంచెం తక్కువ తీసుకోండి. పెసరపప్పులో మనకి పులుపు ఎక్కువ పట్టదు. ఇలా కొంచెం తీసుకొని ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుందాము. కలిపి మూత పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాల పాటు చిన్న మంట మీద మగ్గనిచ్చి మూత తీసినాక ఒకసారి కలుపుకొని దీంట్లో ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకుందాము. ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని ఇది ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. తగినంత కారం కూడా వేసుకుందాము. నేను పసుపు తాలింపులోనే వేసానండి, అది మిస్ అయింది. పసుపు తాలింపులోనే వేసేసుకోండి. మనకి పెసరపప్పులో ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకొని ఇలా మగ్గిన తర్వాత సిమ్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు మనకి పెసరపప్పు ఉడికిచ్చి పక్కన పెట్టాను కదా, చూపిస్తాను. అది పెసరపప్పు ఉడకబెట్టి పక్కన పెట్టాను. పెసరపప్పు చాలా అంటే చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇలా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత మనం టమాటాని అది ఉడకబెట్టాము కదా, అది దీంట్లో కలిపేసుకుందాము. ఇది కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఇది మొత్తం కలిసేలాగా కలుపుకుందాము. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి పొయ్యి మీద పెట్టుకుందాము. మూత పెట్టేస్తాం. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. మనకి పెసరపప్పు అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. ఇలా చేసి చూడండి, మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.